ఇలా మనిషి బిఆర్ నాయుడు అనే పేరు కంటే క్రిమికంఠుడు అనే పేరుకు సరిపోతాడు. అంటే చెదపురుగులు నోటిలో కంఠంలో కలిగినటువంటి వాడిని క్రిమికంఠుడు అంటారు. ఈయనకంటే ఆ ఫైల్స్ చూస్తా ఉంటే చేసినటువంటి అవినీతి అంతా తెలుసు. అయినా పనికిమాలినోడా నాకు అర్థం కాల. టీటీడీ చైర్మన్ కు ఫైల్స్ పంపించేటువంటి ఆ పనికిమాలిన అధికారి ఎవరు? నేను 2 సార్లు టీటీడీ అధ్యక్షుడిగా ఉన్నానే, ఏ రోజు కూడా ఫైల్స్ మాకు రావే టీటీడీ అధ్యక్షుడికి. నువ్వు కాశ్మీర్ ఫైల్స్, బాంబే ఫైల్స్, చెన్నై ఫైల్స్ అనే ఈ సిరీస్లు చూసేసి నువ్వు ఈ ఫైల్స్ టీటీడీ ఫైల్స్ చూస్తాడు. ఆ టీవీ ఫైల్స్ చూసుకుంటూ టీటీడీ ఫైల్స్ అనుకుంటా ఉన్నాడు. నీ కబ్జాలు చేస్తాను అంటున్నాడు. మిడ్ నైట్ మసాలా నువ్వు నేను అన్ని పనులు చేశానని చెప్తున్నావే. మిడ్ నైట్ మసాలా నాయుడు, నువ్వు చేసింది ఏందిరా అంటే ఆ మసాలా అనే పదాన్ని మర్చిపోకుండా అన్నదానంలో మసాలా వడబెట్టించినావు. అది నువ్వు చేసినటువంటి పని. మిడ్ నైట్ మసాలా రోజు పెట్టి ఈ మసాలాను ఎట్లా వాడాలని స్వామి క్షేత్రంలో మసాలా వడ ఒకటి పెట్టాడయా. అది అతను చేసినటువంటి పని. ఆవిడ కుటుంబ స్నేహితురాలు అంటాడు. ఆవిడ రాసినటువంటి ఉత్తరం ఏందండి? భగవద్గీతను మొన్న బోర్డు సమావేశంలో ఇసేసినాడట. ఎందుకు మేము ప్రింట్ చేశామని అది కూడా మాట్లాడినాడు. భగవద్గీతలో 50 కోట్ల రూపాయలు అవినీతి జరిగింది, వాడి కొడుకు ఇందులో ఇన్వాల్వ్డ్ అని. నా కొడుకు నీలాంటి పరంపోకూడదు, నీ కొడుకులాగా. అది మీ కొడుకు ఉండేటువంటి లక్షణాలన్నీ నా కొడుకు మీద ఆపాదిస్తాయట. ఛాలెంజ్ చేస్తా. నేనేం తగ్గను, నువ్వు అన్నట్టే. నువ్వు దేనికైనా నేను సిద్ధము. భగవద్గీత ఉచ్చరించాలన్నా తెలుసునా నీకు? ఒక్క శ్లోకమన్నా భగవద్గీతను చెప్పగలవా నాయుడు నువ్వు? భగవద్గీతలో అవినీతి జరిగింది అనేటువంటి మాటలు మాట్లాడుతున్నావు. ఆ పుస్తకం ఎందుకు మొన్న విసిరేసినాడంటే అందులో నేనున్నప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం అది. ప్రింట్ ఆ తర్వాత అయింది, ఆ సమయంలో ఎన్నికల సమయంలో. అందులో నేను ముందు మాట అప్పటి ఈవో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మరొక మాట రాశారు. దాన్ని చూశాడంటే బోర్డులో ఈ 2 నారాయణలు ఉన్నాయని ఇసిరేశాడు. మా 2 పేర్లు ఉన్నాయని శ్రీకృష్ణ మహానుభావుడు ఉద్బోధించినటువంటి భగవద్గీత 5 భాషలలో ప్రజలకు అందించాలనేటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకుంటే భగవద్గీత మీదనే కామెంట్ చేస్తాడు. భగవద్గీత అన్నాడు. ఏం మాట్లాడతావు? నాకు మీడియా ఉంది, నాకు విలేకరులు ఉన్నారు, నాకు ఇన్వెస్టిగేషన్ చేస్తారు, మీ అంతు చూస్తారు అంటాడు. ఏం నీకు విలేకరులుంటే ఏం చెప్తారా? విలేకరులుంటే నాకెవరూ లేరు. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఒకడే నాకు తోడు. దేనికైనా రెడీ నేను. నీ మరి పనికిమాలిన పనులు చేసేవాడిని అయితే కదా. అందుకే కదా నేను రోజు నీ మీద డి అంటే డి అంటానా, భయపడేవాడిని అయితే అంటానా, తప్పు చేసేవాడిని అయితే అంటానా? చూస్తే ఈయనకు ఫైల్ చూస్తే లెక్కలేనటువంటి ఫైల్ ఎవరు అని పంపించేది నాకు అర్థం కాల. ఫైళ్ళు అంటాడు. రీల్స్ చేస్తే తప్పు, వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాము అని అన్నావు. ఈ రీల్స్ చూసినారు కదా, ఈ రీల్స్ చూసిన తర్వాత బిఆర్ నాయుడు గారిని ఏం చేయాలో మీరు మొత్తం ప్రపంచానికి తెలియజెప్పండి అబ్బా. ఇంతకంటే